అమర్కి తన కుటుంబం మీద దాడి జరగబోతుందన్న విషయం తెలియడంతో రాథోడ్కి ఫోన్ చేసి ఇంట్లో ఎవరిని కూడా బయటకి వెళ్ళొద్దని చెప్పమని జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉంటాడు. ఏంటి సార్, ఏదైనా ప్రమాదం జరగబోతుందా అని చెప్పి రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అవును రాథోడ్, అటువంటిది. తీవ్రవాదులు మన కుటుంబం మీద దాడి చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరిని కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పు అని అంటూ ఉంటే, అంతా నేను చూసుకుంటాను సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో బాకీ అక్కడికి వచ్చి, ఏంటి రాథోడ్, ఆయనేనా ఫోన్ చేసింది, ఏమంటున్నారు అని అడుగుతూ ఉంటే, సార్ ఎవరిని బయటకు వెళ్ళొద్దన్నారు మేడం అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు రాథోడ్, వెళ్తే ఏమవుతుంది అని చెప్పి యాదమ్మ అడుగుతూ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడు, ఏదైనా పిట్టను కలవబోయి నిన్ను కాల్ చేస్తారు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, అమ్మో అలా అయితే వద్దులే, నేను అస్సలు బయటకు వెళ్ళను అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు డోర్ కొట్టినా సరే ఎవరు కూడా డోర్ తీయకండి, అన్ని డోర్స్ కూడా క్లోజ్ చేసేయండి అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో పిల్లలు కంగారు పడిపోతూ, మిస్ అమ్మ అయితే మనం ప్రమాదంలో ఉన్నామా అని చెప్పి అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి పిల్లలు, మీకెవరికి ఏమీ కాదు అని చెప్పి బాగి పిల్లలకు ధైర్యం చెప్తూ ఉంటుంది. తీవ్రవాదులు మిలిటరీ ఆఫీసర్స్ గెటప్లో బాగి వాళ్ళను కిడ్నాప్ చేయడం కోసం అని చెప్పి అమర్ వాళ్ళ ఇంటి వైపు వస్తూ ఉంటారు. మరోవైపు అమర్ వాళ్ళ ఆఫీసర్ అమర్తో, అమర్ నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఏం కంగారు పడకు, కొద్దిసేపట్లో మన వాళ్ళు మీ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా క్షేమంగా ఇక్కడికి తీసుకురాబోతున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ రాథోడ్కి ఫోన్ చేసి, రాథోడ్ కాసేపట్లో మన వాళ్ళు ఇంటికి వచ్చి మీ అందరినీ కూడా క్షేమంగా ఇక్కడికి తీసుకొని వస్తారు, మీరంతా కూడా లగేజ్ సర్దుకొని సిద్ధంగా ఉండండి అని చెప్పి అంటూ ఉండడంతో ఓకే సార్ అంటూ రాథోడ్ ఫోన్ పెట్టేసిన తర్వాత, మిస్ అమ్మ పిల్లలు మీరు అందరూ కూడా లగేజ్ సర్దుకోండి, మనల్ని తీసుకువెళ్ళడానికి మిలిటరీ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, పిల్లలు బాగి వీళ్ళంతా కూడా లగేజ్ సర్దుకుంటూ ఉంటారు. ఏంటి మిస్ అమ్మ, మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళబోతున్నామా అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకు జరగబోయేది చెప్తే కంగారు పడతారేమో అని చెప్పి, అవును ఇంచుమించు అటువంటిదే, మీ డాడీ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారేమో, అందుకే ఇలా లగేజ్ సర్దుకోమని చెప్పారు, త్వరగా లగేజ్ సర్దుకోండి అని చెప్పి బాకీ అనడంతో పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా తమ లగేజ్ని సర్దుకుంటూ ఉంటారు. మరోవైపు మనోహరి యాదమ్మ ఇద్దరు కూడా లగేజ్ సర్దుకుంటూ ఉంటే, ఇకప్పుడు యాదమ్మ మనోహరితో, మనోహరి అమరేంద్ర ఫోన్ చేసి చెప్పిన విధానం చూస్తూ ఉంటే ఈ ఇంటి మీద ఏ బాంబు దాడో నక్సలైట్ల దాడో జరగబోతుందని తెలుస్తుంది, అనవసరంగా నీకు సాయం చేయడానికి వచ్చి నేను కూడా ఇక్కడ ఇరుక్కుపోయాను, ఒకవేళ జరిగిన దాడిలో నా ప్రాణం కనుక పోతే అందుకు నువ్వే కారణం అవుతావు మనోహరి అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. నువ్వు పోతే పోయావు కానీ నేను మాత్రం పోకూడదు, అసలు నేను ఈ జన్మ ఎత్తిందే అమర్ని సొంతం చేసుకోవడానికి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ప్రాణాల మీదకు వచ్చినా కూడా దీనికి అమరేంద్ర పిచ్చి మాత్రం వదలలేదు అని చెప్పి యాదమ్మ మనసులో మనోహరిని తిట్టుకుంటూ, అందరూ బతికి ఈ మనోహరి ఒక్కతి పైకి పోతే దరిద్రం వదిలిపోతుందని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి రాథోడ్కి ఫోన్ చేస్తాడు. బయట వెహికల్ సిద్ధంగా ఉంది, అందరూ వచ్చి వెహికల్లో కూర్చోండి అని ఫోన్ చేసి చెప్పడంతో, సార్ పంపించిన వాళ్ళే వచ్చుంటారు అనుకొని రాథోడ్ అందరినీ తీసుకుని వచ్చి వెహికల్లో కూర్చొని ఉంటాడు. నేను లాక్ చేసి వస్తాను రాథోడ్ అంటూ బాగి వెనక్కి వచ్చి ఇంటికి లాక్ చేసి తిరిగి వెహికల్లోకి వచ్చి కూర్చుంటుంది. ఇక అందరూ కలిసి వెహికల్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక కొద్దిసేపటికే మిలిటరీ వాళ్ళు అమర్ ఇంటికి వస్తారు. ఇంటికి లాక్ వేసి ఉండడంతో అమరేంద్రకు ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఇంటికి లాక్ వేసి ఉంది, ఎవరూ కూడా ఇంట్లో లేరు అని చెప్పి అంటూ ఉంటే, వాట్, ఇంట్లో ఎవరూ లేరా అని చెప్పి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే రాథోడ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు రాథోడ్కి ఒక తీవ్రవాది ఫోన్ చేసి, మీరంతా వెళ్తుంది మిలిటరీ వాళ్ళతో అనుకుంటున్నారా, కాదు తీవ్రవాదులతో, మా వాళ్ళను మీ సార్ అరెస్ట్ చేయించి చాలా పెద్ద తప్పు చేశాడు, ఈరోజు మీ సార్ని కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నాం, మీ అందరినీ చంపేయబోతున్నాం అంటూ
మీలో ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా అరవాలని ప్రయత్నించినా పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపడేస్తామని చెప్పి ఆ వ్యాన్లో ఉన్న తీవ్రవాదులు బెదిరిస్తూ ఉంటే పిల్లలంతా కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. ఇకప్పుడు అమర్ కూడా ఎంతగానో కంగారు పడిపోతూ, సార్, నా ఫ్యామిలీని నేను కాపాడుకుంటాను సార్, వాళ్ళు నా ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే, సరే అమర్, నీకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా మన వాళ్ళు సిద్ధంగా ఉంచారు. మిలిటరీ హెలికాప్టర్ కూడా నీ కోసం నేను అరేంజ్ చేశాను. వెళ్ళు, త్వరగా వెళ్ళి నీ కుటుంబాన్ని కాపాడుకో, ఆల్ ది బెస్ట్ అని చెప్పి అమర్ వాళ్ళ ఆఫీసర్ అమర్కి చెప్పడంతో హెలికాప్టర్లో బయలుదేరి వస్తూ ఉంటాడు. వ్యాన్లో ఉన్న పిల్లలంతా కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. బాకీ వాళ్ళకి ధైర్యం చెప్తూ, మీరేం కంగారు పడకండి పిల్లలు, మీ డాడీ గురించి మీకు తెలుసు కదా, మన అందరినీ కాపాడడానికి మీ డాడీ ఖచ్చితంగా వస్తారు, వీళ్ళంతా చూస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి కలలు కంటున్నారా? ఆ అమరేంద్ర వచ్చి మిమ్మల్ని కాపాడడం కాదు, ఈరోజు మీ చావు చూసి అమర్ పిచ్చివాడైపోతాడు అని చెప్పి తీవ్రవాదలో బాగీతో అంటూ ఉంటారు. ఒక నిర్మానుష్య ప్రదేశానికి బాగిని పిల్లల్ని ఆ తీవ్రవాదులు తీసుకుని వెళ్తూ ఉంటారు. మధ్యలో ఒక చోట కార్ టైర్ పంచర్ అయ్యి వెహికల్ ఆగిపోతుంది. తీవ్రవాదులు ఆ టైర్ని ఫిక్స్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇంతలో అటువైపుగా అమర్ హెలికాప్టర్లో వస్తూ ఉండడం గమనించిన తీవ్రవాదులు, ఆ అమరేంద్ర మామూలుడు కాదు, మనం ఉన్న చోటు కనిపెట్టేసి వచ్చేస్తాడు, ఎలాగైనా సరే వీళ్ళని అమరేంద్ర కళ్ళ ముందే చంపేయాలి అని చెప్పి వాళ్ళు బాగీకి పిల్లలకు వీళ్ళందరికీ కూడా గన్ గురి పెట్టడంతో పిల్లలంతా కూడా బాగీని హక్ చేసుకుని కంగారు పడిపోతూ ఉంటారు. ప్లీజ్, దయచేసి నన్ను వదిలేయండి, ఈ కుటుంబానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి యాదమ్మ తీవ్రవాదుల్ని బతిమలాడుతూ ఉంటుంది. ఏయ్ నోర్మయ్, లేకపోతే ముందు నిన్నే పేల్చేస్తామని చెప్పి తీవ్రవాదులు యాదమ్మని బెదిరిస్తూ ఉంటారు. ఇకప్పుడు మనోహరి, ప్లీజ్ మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నన్ను వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. రే, ముందు ఆ కార్ టైర్ని ఫిక్స్ చేయండిరా, త్వరగా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక తీవ్రవాది అంటూ ఉంటాడు. ఆ అమరేంద్ర వచ్చేస్తాడు. వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా మనం పైకి పంపించేద్దాము అని చెప్పి ముందుగా ఈ చిన్న పాపతో మొదలు పెడదామంటూ తీవ్రవాదులు ఆరు పాపని షూట్ చేయబోతూ ఉంటారు. ఆరు పాప భయంతో వణికిపోతూ ఉంటుంది. ప్లీజ్ అంకుల్, నన్ను వదిలేయండి అంకుల్ అని చెప్పి ఆరు పాప వాళ్ళని బతిమలాడుతూ ఉంటే, ప్లీజ్ మా చెల్లిని వదిలేయండి అని పిల్లలంతా కూడా తీవ్రవాదుల్ని బతిమలాడుతూ ఉంటారు. ఇక అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. మర్యాదగా పాపని వదిలేయండి, లేకపోతే మీలో ఏ ఒక్కరిని కూడా నేను బతకనివ్వను అని చెప్పి అమర్ సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు వాళ్ళు అమర్తో ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక తీవ్రవాది ఆరు పాపని షూట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే బాగి అడ్డుగా వచ్చి నిలబడుతుంది. ఇక దాంతో బుల్లెట్ బాగి గుండెలోకి దూసుకుపోతుంది. బాగీని రక్తపు మడుగులో చూసి పిల్లలంతా కూడా ఏడుస్తూ ఉంటారు. అమర్ తీవ్రవాదులందరినీ కూడా చితకొడుతూ ఉంటే ఇంతలో మిలిటరీ వాళ్ళంతా కూడా వచ్చి మిగతా తీవ్రవాదులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. బాగిని అలా రక్తపు మడుగులో చూసిన తర్వాత అమర్ తన ప్రేమనంతా కూడా బయటపెడుతూ, బాగి ఒక్కసారి కళ్ళు తెరువు బాగి అని చెప్పి తనకు నోటితో ఊపిరి అందిస్తూ క్రిటికల్గా ఉన్న బాగిని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఇక అలా అమర్ బాగీకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే దేవుడికి దండం పెట్టుకుంటూ బాగీకి ఏం కాకూడదని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. డాడ్, బుజ్జమ్మ మరెవరో కాదు డాడ్, మా సొంత చెల్లెలు. బుజ్జమ్మను కాపాడడం కోసమే ఈరోజు మిస్సమ్మ ఈ పరిస్థితిలో ఉంది అని చెప్పి అంటూ ఉంటే అమర్ బాగీని ఎంతగానో ఎమోషనల్ అవుతూ చూస్తూ ఉంటాడు. బాగి త్వరగా కోలుకోవాలని పిల్లలు అమర్ వీళ్ళంతా కూడా దండం పెట్టుకుంటూ ఉంటే మనోహరి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాగి బతకూడదు, ఇది బతికితే ఎప్పటికైనా అమర్ మనసు మారుతుంది, అమర్ దానికి దగ్గరైపోతాడు, అమర్ ఎప్పటికీ నావాడవ్వాలంటే ఇది చావాలని చెప్పి ఏం చేయాలి, ఏం చేసి బాగి ప్రాణం పోయేలాగా చేయాలని చెప్పి హాస్పిటల్లో బాగి ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మరి మొత్తానికి ఆ విధంగా
ఆరు పాప ప్రాణాలు కాపాడి భాగ్య అయితే అమర్కి దగ్గర అవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.